నమస్కారం. సుల్తానాబాద్ న్యూస్ కి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగించారన్నారు గౌడ సంఘం నాయకులు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అలాగే సుల్తానాబాద్ మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తాళపల్లి మనోజ్ గౌడ్, సుల్తానాబాద్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అంతటి పుష్పలత, మాజీ చైర్మన్ ముత్యం సునీత, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వేగోలం అబ్బయ్య గౌడ్, గౌడ సంఘం నాయకులు మంద శ్రీనివాస్, సత్యనారాయణ, రవి, వినోద్ తదితరులు ఉన్నారు. గౌడ్ గారికి, వైస్ చైర్మన్ అంతటి పుష్పలత అన్నయ్య గౌడ్ గారికి, మరియు కౌన్సిల్ సభ్యులు అభయ గౌడ్ గారికి, మరియు మా సంఘం నాయకులు కొండం తిరుపతి గౌడ్ మరియు శ్రీనివాసు, మిగతా సభ్యులందరికీ కూడా ఇక్కడికి వచ్చిన పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి సర్వాయి పాపన్న జయంతిని మనందరం కూడా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. బీఆర్ఎస్ హయాంలో మన కేసీఆర్ ప్రభుత్వము ఇది అధికారికంగా నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లు ఘనంగా చేసింది. మరి అప్పటి నుంచి కూడా మనం ఘనంగా చేసుకుంటున్నాము. మరి 376 సంవత్సరాలు అవుతుంది. అంటే 1650వ సంవత్సరంలో జయంతి సందర్భంగా సుల్తానాబాద్ మండల కేంద్రంలో సుల్తానాబాద్ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకి మరియు గౌడ సంఘం అధ్యక్షులకి, జర్నలిస్టులకి, గీత కార్మికులకి అందరికీ పేరు పేరున సర్వాయి పాపన్న జయంతి శుభాకాంక్షలు. గత కొన్ని సంవత్సరాలుగా సర్వాయి పాపన్న జయంతి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చాక ఆయన దీన్ని రాష్ట్ర పండుగగా నిర్ణయించి ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా రాష్ట్ర పండుగగా దీన్ని ఆ ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ ఘనంగా నిర్వహిస్తూ ఉన్నది. సంతోషం. ఇవాళ ట్యాంక్ బండ్ మీద కూడా ఈరోజు సర్వాయి పాపన్న విగ్రహం ఆవిష్కరించుకుంటున్నామంటే బహుజనుల ఐక్యత ఇంకా ముందుకు వెళ్ళాలి. ఈ బహుజనుల ఐక్యత ముందుకెళ్ళినప్పుడే, బీసీల ఐక్యత ముందుకు ఉన్నప్పుడే, మనం రాజ్యాధికారం సాధించుకున్నప్పుడే సర్వాయి పాపన్న ఆశయాలను తీర్చే వాళ్ళం అవుతాం. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా ప్రభుత్వ కార్యక్రమంగా అన్ని కార్యాలయాల్లో నిర్వహించమని చెప్పినా కూడా ఈ అధికార యంత్రాంగం చాలా చోట్ల ఇవాళ నిర్వహించడం లేదు. కాబట్టి తప్పకుండా ఒక గోల్కొండను వెళ్ళిన ఈ చక్రవర్తి జయంతిని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జరిపే విధంగా చర్య తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ ధన్యవాదాలు. 376 జయంతి ఉత్సవాలు పెద్దపల్లి కలెక్టరేట్ లో జరుపుకుంటున్నందుకు కలెక్టర్ గారికి ఈ జయంతి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడికి వచ్చిన మా రంగారెడ్డి గారికి ఇంత మంచి ప్రోగ్రామ్ ని, జయంతి ఉత్సవాలే కాకుండా వర్ధంతి ఉత్సవాల్ని ప్రతి ఒక్కటి బీసీ అమరులైన బీసీ మహనీయుల జయంతి వర్ధంతి ఉత్సవాల్ని ఘనంగా జరుపుతూ మా బీసీ సోదరులందరినీ మాకు మంచి ఒక బాటలో పయనిస్తున్న మా రంగారెడ్డి గారికి ఈ సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అడిషనల్ కలెక్టర్ గారికి మరియు జిల్లా స్థాయి ఉన్నతాధికారులకి, గౌడ బాంధవులకి, మరి ముఖ్యంగా మా గౌడలకి పెద్దన్న సారయ్య గౌడ్ గారికి, మా వెంకటేశ్వర గారికి మరియు మిగతా గౌడ సోదరులందరికీ, మరి ముఖ్యంగా బీసీ సంక్షేమ సంఘం శంకర్ గారికి, అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, పాపన్న గౌడ్ గోల్కొండ కోటని ఎదిరించి 1709లో రాజ్యాధికారమే ఈ బహుజనులకి ముఖ్యమైన విషయం. అదే రాజ్యాధికారం సాధించిన రోజునే ఈ బహుజనుల జీవితాలు బాగుపడతాయని 1709లోనే గోల్కొండ కోటని ఆక్రమిస్తే ఆ మొఘలులు వెన్నుపోటు పొడిచి నిరాయుధిని చేసి దొంగ దెబ్బతీసి 1710లో తనని తుదముట్టించారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ చక్రవర్తి
ఆ చక్రవర్తి బహుజనులకు ఇచ్చిన స్ఫూర్తి ఇవాళ బీసీల ఐక్యతకి నిదర్శనమే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, చాకలి ఐలమ్మ లాంటి ఎంతో మంది మహనీయులు, దొడ్డి గౌరయ్య లాంటి మహనీయులు వీరి వారసత్వంగా ఇవాళ మేమందరం బీసీ సంక్షేమ సంఘాల్లో బీసీలను చైతన్యపరచడానికి మూల పురుషులైన వీళ్ళందరినీ స్మరించుకోవడం మనందరికీ గర్వకారణం. మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ గారికి కూడా ఒక చిన్న విన్నపం మా బీసీ సంక్షేమ సంఘం జిల్లా శాఖ తరఫున మేము మీకు సార్, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇది రాష్ట్ర పండుగగా ప్రతి గ్రామ పంచాయతీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించాలని గౌరవనీయులు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చాక మా గౌడ బాంధవులు మరియు బీసీ బాంధవుల విన్నపం మేరకి కేసీఆర్ గారు దీన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయం తీసుకొని గత కొన్నేళ్లుగా ఇది రాష్ట్ర పండుగ నిర్వహించడం జరుగుతా ఉంది. కానీ కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ లేదని, మాకు మా పై అధికారుల నుంచి ఇన్ఫర్మేషన్ లేదని గ్రామ పంచాయతీల్లో, మండల ఆఫీసుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించడం లేదు. దానికి సంబంధించి మేము మొన్న కూడా మీ దృష్టికి తీసుకొచ్చున్నాం సార్. మీరు సంబంధిత అధికారులకు కూడా ఆదేశించి ఉన్నారు. కానీ ఈ రోజు కొన్ని మండలాల్లో, కొన్ని గ్రామాల్లో కూడా మా దృష్టికి వచ్చింది, ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా నిర్వహించలేదు. ఈ రోజు మాకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేవని చెప్పి కూడా మాకు చాలా మంది గౌడ బాంధవులు, బీసీ బాంధవులు కాల్ చేయడం జరిగింది సార్. దయచేసి ఈ రాష్ట్ర పండుగని ప్రభుత్వ కార్యాలయాల్లో వచ్చే సంవత్సరమైన పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించేలాగా చొరవ తీసుకొని ఈ మహనీయుని జీవిత చరిత్ర మరింత ముందుకు వెళ్లే ఈ దీనిలో మీరు అందరూ మాకు సహకరించాలని ప్రభుత్వ అధికారులను కోరుతా ఉన్నాం సార్. జై గౌడన్న, జై బీసీ, జై జై బీసీ.